పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండప్రోలు గ్రామంలో విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 500 సంవత్సరాల నాటి చారిత్రాత్మక శివాలయంలో శివరాత్రి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆలయ ప్రధాన అర్చకులు రామేశ్వరపు ఉమారామలింగేశ్వర శర్మ తెలిపారు. 16వ శతాబ్దంలో ఆనాటి నూజివీడు జమీందారుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఈ స్వామి దర్శనంతో శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని, సంతాన యోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గణపతి అనమాట వాస్తు గుడికి చాలా వాస్తు దోషం ఉంది. వాస్తు దోషం ఉంది. గణపతి ఇది మనకి ఆకారం పూర్వం ఏడు ఆకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పార్వతీపతే హర 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 హర. నమస్కారం అండి. నా పేరు రామేశ్వరపు ఉమారామలింగేశ్వర శర్మ అండి. మాది కొండ్రుప్రోలు. ఈ కొండ్రుప్రోలు వీరేశ్వర స్వామి 16వ శతాబ్దంలో నూజివీడు జమీందారు పరిపాలనలో ఇక్కడ ఉన్నటువంటి కర్ణాలు స్థాపన చేశారండి. ఇక్కడ అప్పటి నుంచి కూడా స్వామివారు ఎలవేలిపోయి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సంతానం వివాహం కలగడానికి స్వామివారికి మనసులో కోరుకుని ఒక 11 మంగళవారాలు కానీ 11 సోమవారాలు కానీ స్వామివారి సన్నిధానంలో సంతానం లేనటువంటి వారు ఒక్కరితో ప్రదక్షిణ చేస్తే సంతానం కలగడం, అలాగే వివాహం కానిటువంటి వారు 108 పసుపు కొమ్ములతోటి ప్రదక్షిణ చేస్తే వెంటనే వివాహం జరగడం జరుగుతూ ఉంటుంది. స్వామివారు పూర్వం ఇక్కడ స్వామివారి సర్పాకారంలో కూడా ఇక్కడ ఉండడం వెలవెలుపుగా ఉండేవారు. అది ఉన్నాలేదని చెప్పేసి గతంలో పూర్వం ఇక్కడ కర్ణాలు ఇక్కడ స్వామివారి పరీక్షించారు సిద్ధాంతి గారిని పెట్టుకుని. ముందు రోజు రాత్రి ఆ స్వామివారి పానవట్టం చుట్టూ తీసుకుపోసి తలుపులు వేసేసి మర్నాడు పొద్దున వచ్చి తలుపు తీయగానే ఆ పైన పాము జాడలే కనిపించి ఇక్కడ స్వామివారి అనుకుని ఇక్కడ పాము కంపల్సరిగా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. దాని దాఖలాలు కనపడుతూనే ఉంటాయి మాకు. ప్రతి నెల అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ ఇక్కడ కుసాలు విడుస్తూ ఉంటాయి. మా చుట్టూ చెట్లలో కానీ లేకపోతే రోడ్లలో కానీ బయట కానీ కంపల్సరిగా స్వామివారి అనుగ్రహం కంపల్సరీగా అవుతుంది. చుట్టుపక్కల నుంచి ఒక 5-6 ఊరు జనం ఇక్కడికి వస్తూ ఉంటారండి. శివరాత్రికి బాగా జరుగుతుంది. ఇక్కడ వార్షిక కళ్యాణం పాల్గొన ఏకాదశి దగ్గర నుంచి పాల్గొన పౌర్ణమి వరకు కూడా స్వామివారికి పాంచానిక ధ్వజారోహణ కళ్యాణం జరుగుతాయి. ఇక్కడంతా కూడా శుభ విశిష్టత. కానీ 16వ శతాబ్దంలో కాబట్టి దగ్గరగా 350 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల తెలగా చరిత్ర గుడికి చాలా విశేషంగా ఉంటుందండి.